కెమిస్ట్రీ హీరో హీరోయిన్ల మధ్య కాదు, హీరో డైరెక్టర్ల మధ్య కూడా ఉండాలి. ఒక్కసారి డైరెక్టర్ హీరో మధ్య కెమిస్ట్రీ కుదిరిందంటే వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ కాంబినేషన్ మీద క్రేజ్ తో పాటు హైప్ కూడా ఆడియన్స్ లో ఫుల్ గా ఉంటుంది. దాంతో సాలిడ్ ఓపెనింగ్స్ కి కూడా ఛాన్స్ ఉంటుంది. బాలయ్యతో సినిమా అంటే మామూలుగా ఉండదు. బాలయ్యకి ఒక్కసారి నచ్చారంటే ఇక వాళ్లతో సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. అలా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్తోనే మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. దసరాకి స్టార్ట్ అవుతుందనుకున్న ఈ సినిమాని అక్టోబర్ 24న అఫీషియల్ గా ఓపెనింగ్ చేస్తున్నట్టు పోస్టర్ తో అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో మరోసారి ఈ పవర్ఫుల్ యాక్షన్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. బాలయ్య ఆల్రెడీ రిపీట్ కాంబినేషన్ చేస్తున్నారు. బోయపాటితో 4వ సినిమా అఖండ 2ని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. దసరా సందర్భంగా క్రేజీ హీరో శ్రీవిష్ణు మరోసారి తనకు మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేశారు. 2023లో రామ్ అబ్బరాజు శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన సామజవరగమన సినిమా సూపర్ హిట్ అయి చిన్న సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్లీ అదే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని సక్సెస్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ కాంబినేషన్. రామ్ శ్రీవిష్ణు కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతోంది. చిరంజీవి కూడా మరోసారి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవి తనతో వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. 2023 సంక్రాంతి హీరోగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ ఇంప్రెస్ అయిన చిరంజీవి అప్పట్లోనే బాబీతో మరో సినిమా చేస్తాను అని ప్రామిస్ చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఇద్దరు. మరో సీనియర్ హీరో వెంకటేష్ అయితే వరుసగా 3వసారి తన ఫేవరెట్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఉన్న క్రేజే వేరు. ఆ కాంబినేషన్లో హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సంవత్సరం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టిన ఈ కాంబినేషన్ నెక్స్ట్ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ లో కూడా కనిపించబోతున్నారు. చిరంజీవి మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సీనియర్లలో పవన్ కళ్యాణ్ కూడా తన హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. 2012లో గబ్బర్ సింగ్ తో మాస్ మ్యానియా క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ రిపీట్ అవుతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ రిలీజ్ హడావడి అయిపోయింది కాబట్టి ఇక అందరి కాన్సంట్రేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ మీదే. అసలే పవన్ కళ్యాణ్ తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ చేస్తున్న హరీష్ మరోసారి తమ కాంబినేషన్ మీద అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. కొన్ని కాంబినేషన్స్ అంతే, సినిమా రిలీజ్ వరకు ఆగక్కర్లేదు. జస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా మీద ఫుల్ హైప్ వచ్చేస్తుంది. అదీ కాక ఆ కాంబినేషన్ హిస్టరీ రిపీట్ చేసిందంటే ఇక ఆ సినిమాపై స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. అలా ప్రెసెంట్ టాలీవుడ్లో భారీ హైప్ ఉన్న రిపీట్ కాంబినేషన్స్ ఏంటి? అరవింద సమేత దాదాపు 10 ఏళ్లుగా వెయిట్ చేసి ఫైనల్లీ 2018లో తెరకెక్కి బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చుకున్న సినిమా. అప్పటి వరకు ఎన్టీఆర్లో మాస్ యాక్షన్ చూసిన జనాలు కంప్లీట్ క్లాస్ యాక్షన్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఎన్టీఆర్ యాక్షన్ కి తోడు త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ సెట్స్ మీదకెళ్లబోతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈసారి మైథలాజికల్ యాక్షన్ డ్రామా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన ఇద్దరు నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ ని మంచి ఆర్టిస్ట్ ని చేసిన సినిమా రంగస్థలం. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో బాక్సాఫీస్ లెక్కలే చెబుతాయి. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ ఇద్దరు. ఆల్రెడీ స్టోరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతోందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో సుక్కు చరణ్ రిపీట్ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే తనని మాస్ హీరోని చేసిన శ్రీకాంత్ ఓదెలని రిపీట్ చేస్తున్నారు. నాని శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్తో ద ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని.
ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్ని నమ్మి జడలుగా రాబోతున్న నాని, ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ 2018లో కెరీర్ స్టార్టింగ్లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీవాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్ కి మేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. బట్ ఈసారి మాత్రం సక్సెస్ పక్కా అనేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్, రాహుల్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫోటోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా రిపీట్ కాంబినేషన్స్ తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి.